రీసెంట్‌గా గూడా మనకి ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించి వరల్డ్ డే ఒకటి గూడా జరిగింది గదా! సో, అది ఎప్పటి నుంచి చేస్తున్నారు? దానికంటూ ఒక థీమ్ ఏదైనా ఉందా? ఎవ్రీ ఇయర్ జూలై 15th వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే కింద కన్సిడర్ చేస్తాం. జూలై 15 వరల్డ్ మనకి యాక్చువల్లీ ఇట్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. ఇనిషియల్గా మనకి నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ అనేది స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే అయిపోయింది. సో అది ఒక 10-15 ఇయర్స్ మధ్యలో స్టార్ట్ చేశారు. ఇలా ప్లాస్టిక్ సర్జరీ గురించి జనాలలో ప్రజల్లో ఒక అవగాహన పెంచడానికి. ఎందుకంటే చాలా మందికి ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలియదు, ఇంక్లూడింగ్ డాక్టర్స్. ఓకే. సో ప్లాస్టిక్ సర్జరీలో ఏమేం చేస్తాం, అంటే ఈ సర్జరీ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారా అని చాలా మంది మమ్మల్ని ఇప్పటికి కూడా క్వశ్చన్స్ చేస్తారు. ఈ సర్జరీ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారా? సో ఇలా అవేర్నెస్ క్రియేట్ చేయడం, అవేర్నెస్ పెంచడం కోసమని జూలై 15th ప్లాస్టిక్ సర్జరీ డే కింద డిసైడ్ చేసి, సో ఎవ్రీవేర్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్స్ ఉన్న చోట ఏదో ఒక చిన్న సెలబ్రేషన్ చేసి అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ రీచ్లో ఉన్న ప్రజలకి అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తుంటాం. సో, ఓవరాల్‌గా మనకి ఇప్పుడు ఎంతమంది అసలు పర్సెంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జన్స్ అవైలబుల్‌గా ఉన్నారండి మనకి? ప్లాస్టిక్ సర్జన్స్ నౌ ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఓకే. ప్లాస్టిక్ సర్జన్స్ ఎందుకంటే మల్టిపుల్ 30 ఇయర్స్ బ్యాక్, 30-40 ఇయర్స్ బ్యాక్ ఎక్కడైతే డిపార్ట్మెంట్స్ స్టార్ట్ అయినాయో వాళ్ళు వాళ్ళ ట్రైన్ చేసిన వాళ్ళు ఇంకొక చోట గవర్నమెంట్లో జాయిన్ అయ్యి అక్కడే డిపార్ట్మెంట్స్ డెవలప్ చేసి అట్లా ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్స్ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద కంట్రీ. అండ్ చాలామంది ప్లాస్టిక్ సర్జన్స్ ఉన్నారు. ప్లాస్టిక్ సర్జన్స్ కొరత లేదు ఇప్పుడు. మీ అండర్‌లో జరిగిన ఒక కాంప్లికేటెడ్ సర్జరీ ఏంటి అసలు మీ ఎక్స్‌పీరియన్స్ ఒకటి చెప్తారా? అంటే రీకన్స్ట్రక్షన్ అంటే యాక్సిడెంట్ వైజ్ మేము 2018లో మా దగ్గరకు ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ వచ్చింది. మొత్తం హ్యాండ్ కట్ అయిపోయింది. సో మేము దాన్ని ఆల్మోస్ట్ 2 స్టేజెస్లో ఒక 18 అవర్స్ 19 అవర్స్ కూర్చొని అటాచ్ చేసాం. అదొకటి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ కాంప్లికేటెడ్. ఇంకొకటి 2014 నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. ఇండెక్స్ ఫింగర్ లేదు, అంటే 3 ఫింగర్స్ లేవు, బట్ మనం అన్ని ఫింగర్స్ రీకన్స్ట్రక్ట్ చేయలేము. ఆయనకి యాక్సిడెంట్లో పోయింది ఎప్పుడో సమ్ ఇయర్స్ బ్యాక్. ఆయనకి స్విచ్ ఆన్ చేయడానికి నాకు ఒక ఫింగర్ కావాలి. సో మేమేం చేసాము, కాలి వేలు, రెండో వేలు, బొటన్ వేలు కాకుండా సెకండ్ వేలు, దాని బోన్తో సహా దాని బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు, నరము, టెండన్స్ అన్నీ కలిపి దాన్ని హార్వెస్ట్ చేసి ఇక్కడ అటాచ్ చేసి ఇక్కడ రక్తనాళాలతో జాయిన్ చేయాలి. అది కూడా ఆల్మోస్ట్ 17-18 అవర్స్ అది. సో అలా ఇది రీకన్స్ట్రక్ట్. ఇంకొకటి రైనోప్లాస్టీస్ అంటే ఇప్పుడు మా దగ్గర చాలామంది రైనోప్లాస్టీస్ బయట ఎక్కడెక్కడి నుంచో చేసుకొని, అంటే అది వాళ్ళకి నచ్చక అపియరెన్స్ సరిగా అవ్వక కాంప్లికేటెడ్ కేసెస్ వస్తుంటాయి రైనోప్లాస్టీస్. సో అవి మేము వన్ ఆఫ్ ద, మీకు ముక్కు అనేది చాలా సింపుల్గా కనిపించిన దట్ ఈస్ వన్ ఆఫ్ ద అంటే మోస్ట్ ఛాలెంజింగ్ సర్జరీ ఇన్ కాస్మెటిక్ సర్జరీ అంటే రైనోప్లాస్టీ. ఎందుకంటే ద పొజిషన్ ఆఫ్ ద నోస్, ఆ నోస్ అనేది మనకు సెంటర్. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, మిమ్మల్ని చూసినప్పుడు ఫస్ట్ నేను ఏం చూస్తాను, మీ ఫేస్, మీ ముక్కు చూస్తాను. నా దృష్టి అంతా ఫస్ట్ మీ ఫేస్, మీతో మాట్లాడేటప్పుడు మీ ముక్కు కళ్ళు పదాల మీద పడతాయి. బికాస్ దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ ఆఫ్ ద ఫేస్. ముక్కు అనేది ఒక ఐడెంటిటీ. సో అది ఉన్నదానికంటే సపోజ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ సెప్టల్ రిసెక్షన్ చేస్తారు, మధ్యలో అడ్డు కూడా సెప్టల్ డీవియేషన్ ఉంది, అది తీసినప్పుడు ఒక్కొక్కసారి మొత్తం కరిగిపోతుంది. సో ముక్కు అంతా బోట్ షేప్డ్ అయిపోతుంది. సో అప్పుడు దాన్ని కరెక్ట్ చేయాలి. అలాగే కొంతమందికి వెడల్పాటి నోస్ ఉంటుంది, మనము స్టబ్ నోస్ అంటాము. సో అది ఒకసారి చాలామందికి అది డైరెక్ట్గా మా దగ్గరికి వస్తారు, కొంతమంది కరెక్ట్ చేస్తూ అది అటు ఇటు సరిగా లేక అలా వస్తుంది. సో అలా రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి నోస్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ కాస్మెటిక్ సర్జరీస్ అని చెప్తాను.